ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉదయం శని కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగింది. 2019 డిసెంబర్ 26వ తేదీ నాడు షష్ఠ గ్రహ కూటమి అనేటువంటి ఒక కూటమి ఏర్పడింది. ఆ కూటమి వల్ల మనకు కరోనా అనేటువంటిది చాలా తీవ్రంగా బాధించింది. సో దాని తర్వాత మనం 3 సంవత్సరాల పాటు విపరీతంగా కష్ట నష్టాలను ప్రపంచమంతా ఎదుర్కొంది. సో అలాంటి స్థితి నుండి ఈరోజు శని మళ్ళీ కుంభరాశి ప్రవేశం అనేటువంటిది జరిగింది. సో మరి కుంభరాశి ప్రవేశానికి సంబంధించి శని మార్పు వల్ల, అలాగే రేపు ఏప్రిల్ 23వ తేదీ నాడు గురువు మారుతా ఉన్నాడు. గురువు మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో మరి ఈ 2 మార్పుల కారణం చేత రాబోయేటువంటి సంవత్సరంన్నర మరియు 2.5 సంవత్సరాల పాటు మొత్తం 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వృశ్చిక రాశి జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదు తో నా నీ ను నే యు అను అక్షరములు వృశ్చిక రాశి జాతకానికి సంబంధించినవి. సో వృశ్చిక రాశి జాతకానికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 3 చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. కాకపోతే అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతా ఉంది. మరి అర్ధాష్టమ శని స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న సమస్యలు బాధించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి జాతకులకు సంబంధించి ఒకవేళ శుక్రమహర్దశ నడుస్తున్న వాళ్లకు సమస్యలు లేవు, రవి మహర్దశ నడుస్తున్న వాళ్లకు సమస్యలు లేవు, చంద్రమహర్దశ నడుస్తున్న వాళ్ళకు సమస్యలు లేవు. కానీ కుజుడు, రాహువు, కేతువు, బుధుడు ఉన్నటువంటి వాళ్లకు మాత్రం సమస్యలు ఉండే అవకాశం ఉంది మీకు వృశ్చిక రాశి జాతకానికి సంబంధించి. అలాగే వృశ్చిక రాశి ఇంట్లో భార్యాభర్తలు వృశ్చిక రాశి మీనరాశి అయినప్పుడు విశేషించి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే భార్యాభర్తల్లో ఇద్దరిది వృశ్చిక రాశి అయినప్పుడు, లేదా భార్యాభర్తల్లో ఇద్దరిది ఒకటి వృశ్చిక రాశి ఒకటి మీనరాశి అయినప్పుడు సమస్యలు ఉండబోతా ఉన్నాయి. అలాగే ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగం చేస్తుంటే ఒకళ్ళ ఉద్యోగం పోయే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సో జాతకపరంగా కనుక విశ్లేషించినట్లయితే వృశ్చిక రాశి వాళ్లకు అర్ధాష్టమ శని ప్రారంభం అవుతా ఉన్నప్పటికీ కూడా గురువు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు సో టెన్షన్ అనేటువంటిది ఉండకపోవచ్చును. కానీ నేను చెప్పినట్లుగా భార్యాభర్తలు ఇద్దరిది వృశ్చిక రాశి అయినప్పుడు సమస్యలు ఏర్పడతాయి, లేదా భార్యాభర్తలు ఇద్దరిది వృశ్చిక మీనరాశి అయినప్పుడు సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది వృశ్చిక రాశికి సంబంధించి. మరి వీరికి రెమెడీస్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే, ముందుగా మేషరాశి కనుక తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఎలాంటి రెమెడీస్ అక్కర్లేదు, వృషభ రాశి వారికి అక్కర్లేదు, మిథున రాశి వారికి అక్కర్లేదు. కర్కాటక రాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా శని పీడ తొలగిపోయే అవకాశం ఉంది. కన్యారాశి వారికి సంబంధించి సేమ్ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ చేయించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. అలాగే కర్కాటకం, సింహం, కన్య అయిపోయింది. తులారాశి వారికి కూడా అవసరం లేదు. వృశ్చిక రాశి వారికి సంబంధించి శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురువారం నాడు గురు పూజ చేయించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. ధనుసు రాశి వారికి సంబంధించి అసలు పూజలే అవసరం లేదు. అలాగే మకర రాశి వారికి సంబంధించి గురు దక్షిణామూర్తి వద్ద సేమ్ చెప్పినట్టుగానే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. కుంభరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. అలాగే మకరం, కుంభరాశి జాతకానికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ ద్వారా సమస్య నుండి బయటపడతారు. చివరిగా మీనరాశి జాతకులకు సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా, అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి ఓవరాల్గా ఈ సంవత్సరం ఈ రోజు నుండి శని మారుతున్న సందర్భంగా రాబోయే 2.5 సంవత్సరాల పాటు ఇదే జాతకం అందరిలో కంటిన్యూ అవుతుంది. అంటే 2023 జనవరి 16 నుండి 2.5 సంవత్సరాలు యాడ్ చేసుకోండి. అంటే 2025 జూలై వరకు ఈ జాతకాలు కంటిన్యూ అవుతాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. 2.5 సంవత్సరాల పాటు శని ఉంటాడు. కాబట్టి ఓవరాల్గా ఇవి ఈ సంవత్సరంలో ఉండేటువంటి రాశి ఫలాలు. ఓం నమో వెంకటేశాయ.